హలో అరుణ్, వెల్కమ్ టు మై కంపెనీ. సో ఎలా ఉంది మా ఆఫీస్? ఆఫీస్ చాలా బాగుంది. బాగానే ఉంటుందిలే, ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్కి రావడానికి ఛాన్స్ ఉండదు కదా. అంటే మనం కలవాలి అనుకుంటే బయట ఎక్కడైనా కలవచ్చు కదా, ఎందుకు ఈ ఆఫీస్లో? టెన్షన్ పడకు, నీ ప్రొఫెషన్ గురించి ఇక్కడ ఎవ్వరు అడగరు. బికాజ్ నీ వాలకం చూస్తేనే అర్థమవుతుంది. 20,000-30,000కి పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నావు. అయినా ఈ బయట ఎండకి ట్యాంక్ నేను అస్సలు తట్టుకోలేను. నేను ఎవరైనా కలవాలన్నా, నన్ను ఎవరైనా కలవాలన్నా టైం అండ్ ప్లేస్ నేనే సెట్ చేస్తాను. పర్లేదు, అయినా పెళ్లి ప్రపోజల్ మీ నుంచి వచ్చింది కదా, సో మీరు కలిస్తే ఇట్స్ ఓకే. ఇప్పుడైనా ఏముందిలే, అయినా మనం ఎక్కడున్నా ఏంటి, దానిలో ఏముందిలేండి, ఎక్కడ కలిస్తే ఏముంది, మన ఒపీనియన్సే కదా కలవాల్సింది. ఎస్. మీరు ఏం చేస్తారు ఇక్కడ, అంటే లైక్ మీ డిజిగ్నేషన్ ఏంటి ఈ ఆఫీస్లో? నేనా? యూర్ ఆస్కింగ్ మీ? Yeah. నేను ఈ కంపెనీ మేనేజర్ని. బహుశా నీకు ఎవరు చెప్పుండరేమో, నాకు శాలరీ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువనే. సో గ్రేట్. అంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ప్రజెంట్ జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు కదా, సో అందుకే అడుగుతున్నా. యా, ఉండేవాడు, ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ నచ్చక నేనే వదిలేసా. అయినా నాకు ఈ మ్యారేజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, పెద్దగా ఒపీనియన్ కూడా లేదు. మరి ఎందుకు ఈ మ్యారేజ్ ప్రపోజల్? ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని పిలిచా. సర్లే, వాట్ ఎవర్. సరే, నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీటెడ్. వాట్? డిగ్రీయా? అంటే దానిలో ఏముంది, స్టడీస్ ఈజ్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ కదా. దాంట్లో ఏముందా, పుట్టి పెరిగి పెద్దంత వరకు సగం జీవితం చదువుకే పోతుంది. అయినా స్టేటస్ లేని నీలాంటి వాళ్ళకి చదువు వాల్యూ ఏం తెలుస్తుందిలే. అసలు మా వాళ్ళకి బుద్ధి లేదు నీలాంటి వాళ్ళతో పెళ్లి సంబంధం పెట్టినందుకు. సర్లే, అసలు నువ్వేం చేస్తున్నావు, ఏమన్నా చేస్తున్నావా లేదా? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ బేబే. వాట్? ఏంటి అలా మాట్లాడుతున్నావు? బాడీ లాంగ్వేజ్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు? మారుతాయి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, అన్నీ మారుతాయి. అయినా డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ బేబీ అన్నది నేను కాదు, ఓ పెద్ద అని చెప్పారు. కానీ వినరే, ఎందుకంటే మనం చేసే పని, మన నోటి దూల, అవి రెండు కూడా మనల్ని ఇలా మాట్లాడేలా చేస్తుంది. ఏంటి డిగ్రీ నీకు ఆఫ్టర్ ఆల్, అదే డిగ్రీ కంప్లీట్ చేసి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి రోల్ మోడల్గా నిలిచిన ఎంతోమంది గొప్పోళ్ళు మనకు ఆల్రెడీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఏదో అన్నావు మధ్యలో, చదువు అనేది స్టేటస్ని బట్టి ఉంటుందా? చదువు అనేది స్టేటస్కి కనెక్ట్ అయి ఉండదు, అది విలువను బట్టి ఉంటుంది. చదువుని స్టేటస్తో కంపేర్ చేసి దానికి ఉన్న విలువను పోగొట్టకు. అయినా ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి, నా ముందు ఎందుకు కూడా పనికిరావు. నువ్వు మేనేజర్ అయినా కానీ, నేను జీతాలు ఇచ్చే స్టేజ్లో ఉన్నా కానీ మనిషిని మనిషిలానే చూస్తా. ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నీకు గుర్తు చేస్తాను నేను. అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ, అరుణ్ తేజ్. అరుణ్ తేజ్, అరుణ్ తేజ్. అయినా నాతో పనిచేసే ఏ ఒక్కరిని కూడా నేను పని వాళ్ళ చూడు, అందరినీ సమానంగానే చూస్తా. అందుకే నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడున్నావు. ఏదో మన నాన్న ఫ్రెండ్ కూతురు అని చెప్పి మా నాన్న చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే పెళ్ళికి ముందే నీ గురించి తెలుసుకోవడం కోసం ఒక నార్మల్ పర్సన్లా నీ ముందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఒక అవతల పర్సన్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేని సంస్కారం నీకుందని నాకు బాగా అర్థమైంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పటికైనా మారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. గుడ్ బాయ్.